హలో అందరికీ. నిన్నటి వీడియో అయితే నేను మీకు పెట్టడం మర్చిపోయానండి. నిన్నైతే మార్నింగ్ మేము దోశ వేసుకున్నాము. దోశ వేసుకొని దోశతోటి రెడ్ చట్నీ అంటే 2 టైప్స్ ఆఫ్ వెరైటీస్ చట్నీస్ చేసుకుంటామండి మేము ఎప్పుడూను. దోశ అదేంటి అది పొడి పలుకులు వేసింది, పలుకులు వేయింది కూడా వేసుకుంటాం. మా అత్తకి పలుకులు వేయిందంటే ఇష్టం, మాకైతే పలుకులు వేసింది ఇష్టం. మాకు పిల్లలకి పలుకులు వేసింది ఇష్టం, అది చేసుకున్నాం. ప్రస్తుతానికి మా టిఫిన్ అయితే అవుతుందండి. మా హస్బెండ్ మా ఆయన గారు టిఫిన్ ఇచ్చేసాను, నాకు వేసుకుంటున్నాను. అట్లు నేను తినేసి ఇంక ఇంట్లో పని చేసుకుందామని. సారీ అండి. మార్నింగ్ అయితే పూజ అది అంతా అత్తయ్య చేసుకుంటారు, మేము అన్నీ ఆవర్చిచ్చేస్తాం. అదిగో నా టిఫిన్ అయితే అలా చేసుకున్నాను. కందిపొడి, మళ్ళీ నెక్స్ట్ పొడికారం అండి, సారీ కరివేపాకు పొడి, పొడికారం, నెక్స్ట్ చట్నీ, పల్లి చట్నీ. టిఫిన్ అయితే అలాగే అయిపోయింది. ఇదిగోండి మధ్యాహ్నం లంచ్కి వస్తే మాత్రం ఇదిగోండి ఇదేంటి ఆగాకరకాయలు ఈగరండి. కరెంట్ పోయింది, అందుకని శుభ్రంగా పిక్ బాగా కనిపించట్లేదు. ఆగాకరకాయలు ఈగరు చేసుకున్నాం. పిల్లలకి పొటాటో ఫ్రై, అది పొటాటో ఫ్రై, అన్నం, చారు, ఇంకా పప్పు అండి. పప్పు పొయ్యి మీద అవుతుంది, పోపు జస్ట్ పోపు వేయాలి, ఇంకా టైం పట్టదు. ఇంకా పిల్లలు వచ్చేసారు కదా, వాళ్ళు వచ్చే ముందు వేడిగా ఉంటుందండి. పప్పు అయితే మేము ఇంకా పోపు వేసుకోలేదు అప్పటికి. అగో గ్యాస్ మీద అయితే పప్పు ఉంది. ఆగాకరకాయలు ఎగురు సూపర్ టేస్ట్ అండి, చాలా అయితే చాలా బాగుంది. ఇంకా నేను రాత్రి అయితే ఇంకా తినలేదు, అంటే సాయంత్రం స్నాక్ తినడం వల్ల నాకు రాత్రి ఇంకా హెవీగా అనిపించి మరి తినడం మానేసాను. కూర అయితే చాలా బాగుంది. ఇది పప్పు అండి, పప్పు అవుతుంది. కొంచెం జస్ట్ పోపు వేసేసుకుంటే ఇంకా అంతే, అన్నాలు అవి పెట్టేసుకోవడమేనండి. ఇలాగైంది మా మధ్యాహ్నం మా భోజనాలు. కట్ చేస్తే ఈవినింగ్ అయితే ఇక చూడండి షారా మామూలే, మళ్ళీ రెడ్ అలర్ట్ ప్రకటించారట మళ్ళీ మా ఛత్తీస్గఢ్కి. అగో ఇప్పుడే మా చిక్గాడు బయటకు వెళ్ళి వచ్చాడు, అంబ్రెలా వేసుకొని వచ్చాడు ఏదో ఫోటో కాపీ చేయించుకోవడానికి. మా పిల్లలకి ఇవాళ వర్షం పడింది కదా, ఇవాళ ఈవినింగ్ సూజీ టోస్ట్ చేసుకుందామని ప్లాన్ చేసామండి. నిన్న బిగ్ బాస్కెట్ నేను తెప్పించాను కదా గోధుమనూక, ఆ గోధుమనూకతోటి చేస్తారు. 2 బ్రెడ్ ప్యాకెట్స్ అవి తెప్పించాను. గోధుమనూక, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఇంకా కొత్తిమీర, టమాటో, ఈ 2 కొత్తిమీర టమాటా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ వేసుకోవాలన్నమాట. కొంచెం పెరుగు వేసుకొని ఆ పెరుగులోని ఇదంతా నానబెట్టుకోవాలి. పెరుగు, ఈ గోధుమనూక, ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, నేను చెప్పాను కదా కొత్తిమీర టమాటా గ్రైండ్ చేసిన పేస్టు, ఇవన్నీ ఒక దాంట్లో వేసి ఆ బ్యాటర్ మనం ఒక 1/2 అవర్ 1 అవర్లో నానబెట్టుకొని ఆ తర్వాత బ్రెడ్ పైన ఇలాగా ఒక చిన్న లైట్గా పల్చగా పొర అంటే మనకు నచ్చినట్లాగా అప్లై చేసుకోవచ్చు. మరీ తిగ్గా చేసుకున్నా బాగోదు, అలాగని పల్చగా చేసుకున్నా బాగోదు. మీడియం లాగా అప్లై చేసుకొని అలాగా రేకు మీద బొమ్మల్లా, అంటే మనం ఏదైతే అప్లై చేసుకున్నా అది కాలినట్లాగా పెట్టుకోవాలన్నమాట. ఆ బ్యాటర్ అయితే ఇదిగోండి అంతా మేము ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాం. మాకు ఈవినింగ్ వస్తే మాకు స్నాక్ ఐటమ్ ఏదో ఒకటి ఉండాలి, ఎందుకంటే మాది పెద్ద ఫ్యామిలీ కదండి. పిల్లలు మా పాప ఒక్కతే ఉండదు, కానీ మిగిలిన 3 పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఒక్కొక్కరికి ఇగో సర్వ్ చేస్తున్నాం అండి. ఆల్రెడీ అయిపోయి ఒక 2 పిల్లలు అయిపోయారు, బాబుకే ఇచ్చినట్టున్నాం. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా నెమ్మదిగా ఇలా వేడివేడిగా అవుతుండగా వెంటనే ఫట్ మని ఇంకా అలా ఇచ్చేస్తాం. వాళ్ళ దావడికి ఇంకా తర్వాత ఫైనల్గా మేము చేసుకుంటామండి. అగో మా పిల్లలకి అవి అప్లై చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఇది, వేడి తింటే. దీనిపైన మనం ఫ్రై చేసిన తర్వాత దానిపైన చిల్లీ ఫ్లేక్స్ కానీ ఆర్గానిక్ పౌడర్ కానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను చాలా రెసిపీస్ ఇలాగే పెట్టేస్తున్నానండి, ప్రత్యేకించి నా రెసిపీస్ అని పెట్టట్లే. మా ఇంటి బ్లాగ్తో పాటు నేను ఇలా రెసిపీస్ పెట్టేస్తున్నాను, కొంచెం చూసుకోండి మీరు ఎలా చేస్తారో. ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పేస్తున్నాను నేను మీకు నోట్ తోటి, మీరు అలా చేసుకుంటే బాగుంటుంది, చాలా టేస్టీగా అయితే ఉంటాయి. మా పిల్లలకి ఆల్రెడీ పెట్టేసాం. నా టార్గెట్ అయితే 200 సబ్స్క్రైబర్స్ అండి. నేను ఎవ్రీడే మా ఇంటి బ్లాగ్స్ చేస్తున్నాను. నిన్న నారా బ్రాహ్మిణిది కూడా నేను పెట్టాను, బయోగ్రఫీ పెట్టాను. కొంచెం నా యూట్యూబ్ వీడియోస్ కూడా వెళ్ళి కొంచెం చెక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది అంటే హైలో పెట్టకూడదు, మీడియంలోనే పెట్టాలి. జస్ట్ అలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాని మీద కొంచెం దాని మీద కొంచెం రెడిష్గా ఉంటే చాలు. ఎక్కువ రెడిష్గా ఉన్నా సరే టేస్ట్ ఉండదు. దానిపైన మనం ఆర్గాన్ పౌడర్ వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. మా పిల్లలు అయితే ఇంకా అన్నీ వేసుకుంటారు, చిల్లీ ఫ్లేక్స్, ఆర్గాన్ పౌడర్, ఎవరికి నచ్చినట్టు అలా వేసుకుంటారు.
ఆర్గాన్ పౌడరు, చిల్లీ ఫ్లేక్స్, ఇంకా అదేదో ఉంటుందమ్మా చాట్ మసాలా కూడా వేసుకుంటారండి. ఎవరికి ఏటి నచ్చితే వేసుకుంటారు. ఆ బాటిల్స్ అవి వాళ్ళ దగ్గర పెట్టేస్తాం, ఇంక వాళ్ళకి ఏటి నచ్చితే వేసుకుంటారు. ఫైనల్గా ఇదిగోండి అందరికీ పిల్లలకి ఇచ్చేస్తాం. ఇగో మాకంటే వేసుకున్నాం. అగో నేను ఆర్గాన్ పౌడర్ వేసుకుంటున్నాను. మా ఇద్దరికి పెట్టుకున్నాం. అక్కడ టైం అయితే ఇప్పుడు 7:45 ఎంత అవుతుంది అంటే మా టైం చూడకండి, మా టైం 20 మినిట్స్ ఫాస్ట్. మేము ఒక చిన్ని సీరియల్ చూసుకుంటూ అక్కడ సాయంత్రం పిల్లలకి అందరికీ ఇస్తాము, అత్తయ్యకి ఇస్తాం, మేము ఇద్దరం కూర్చొని తింటున్నాం. సో అదండి డైలీ ఈరోజు నిన్న మంగళవారం మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మా రొటీన్ లైఫ్ ఇది. ఇదిగో ఇలా చేసుకున్నాం, మేము తింటున్నాం. ఇప్పుడు తినేసి ఇంక ఈవినింగ్ నైట్ ఇంక నచ్చితే తింటాం, లేకపోతే లేదు, ఇంకంతా ఇదేం లేదు. రాత్రి కూడా మేము రొట్టె చేసుకుంటాం. సో మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నా టార్గెట్ 200 సబ్స్క్రైబర్స్ అండి. థ్యాంక్ యూ అండ్ వాచ్ మై యూట్యూబ్ ఛానల్.